నాన్నగారి పేరు శ్రీనివాసరావు. గత 15 సంవత్సరాల నుంచి భూ వివాదం జరుగుతుంది. మాకు మా సరిహద్దు పక్కన ఉన్న చల్లా సుబ్బారావు అనే వ్యక్తికి అతను అస్తమాటు మాకు ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తున్నాడు. అయితే నేను లేని సందర్భంలో చూసుకొని గత రాత్రి జరిగిన సందర్భంలో అతనే 100% మా నాన్నగారిని చంపారు. దానికి మాత్రం ఎటువంటి సందేహం లేదు. 100% అతనే చంపాడు. మా గురించి, మా నాన్నగారి గురించి ఊర్లో ఏ వ్యక్తిని అడిగినా కానీ మంచి వ్యక్తా కాదా అనేది, ఎట్లాంటి వ్యక్తి ఏంటనేది అందరూ చెప్తారు. నాకు 100% అతని మీదే అనుమానం. అతనే చంపించాడు, అతనే చంపాడు. చంపించడం కూడా అతనే చంపాడు. దానికి గాను పోలీసులు గారు నిన్న ఏసీపీ గారు మీకు 100% మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పిన సందర్భంగా మేము మా నాన్నగారి మృతదేహాన్ని హాస్పిటల్కి తరలించాము, మన మార్చరీకి పంపించామండి. మాకు 100% న్యాయం జరగాల. న్యాయం కనుక జరగకపోతే కనుక నేను బాడీ తీసుకెళ్ళి అతని ఇంటి ముందే దహన సంస్కారాలు మొత్తం అక్కడే చేస్తాము. ఇట్లు మీరు ఏదైనా సరే చేసి మాకు మాత్రం 100% న్యాయం చేసేటట్టుగా. నాకు అనుమానం అయితే ఏం లేదు. మా ఇంట్లో ఎవరిని అడిగినా సరే చల్లా సుబ్బారావు అనే వ్యక్తే అతనే చంపాడు. ములగలపెంట మా చేలోకి వచ్చి 4 రోజుల నుంచి వరుసగా పొద్దున్న సాయంత్రం వచ్చి నేను లేని సందర్భంలో చూసి మా నాన్నగారిని చంపాడు. అతనే చంపాడు. మా నాన్నగారు కూడా అతని మీద అనుమానం ఉందని చెప్పేసి నాకుతో చాలా సార్లు చెప్పాడు. మనకి 8వ తారీఖు ఫిబ్రవరి 2025 మనకి మరుసుమల్లి గ్రామం హ్యామ్లెట్ అయిన ములకలపెంట సమీపంలో ఉన్న ఫీల్డ్స్ లో ఒక కడియం శ్రీనివాసరావు అనే వ్యక్తి, వయసు 57 సంవత్సరాలు అనే వ్యక్తి హత్య కావించబడ్డాడు. అయితే ఇతను యూజువల్ గా ఎప్పుడు కూడా తన యొక్క ఫీల్డ్స్ లో అక్కడే ఉంటూ కోతులు తరుముకుంటూ తన యొక్క వ్యవసాయాన్ని కోతుల నుంచి పాడు చేయకుండా కంటిన్యూస్ అక్కడే ఉండి తన మొక్కజొన్న చేనుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అది అతని యొక్క డైలీ రొటీన్. అయితే ఇనీషియల్ గా ఇతను హత్య గావించబడిన తర్వాత తన యొక్క కంప్లైంట్ అంటే కొడుకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో ఇద్దరు ముద్దాయిల్ని ఇవ్వడం జరిగింది. ఆ ముద్దాయిల్ని మనం ఫస్ట్ లో ఇంట్రాగేట్ చేయడం జరిగింది. ఫర్దర్ గా మనకు చుట్టుపక్కల ఉన్న ఎవరైతే గ్రామస్తులు కానీ లేకపోతే నైబరింగ్ ఫీల్డ్స్ కి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళందరినీ విచారించడం, అట్లాగే టెక్నికల్ అనాలిసిస్ చేయడము, ఇవన్నీ చేయడం ద్వారా మనకి ఇనీషియల్ సస్పిషన్ అనేది వాళ్ళ యొక్క ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో అంటే డిసీజ్డ్ యొక్క సన్ మీదకి రావడం జరిగింది. ఇంట్రాగేట్ చేయడం ద్వారా మనకేం తెలిసిందంటే ఈ వ్యక్తి ఎవరైతే డిసీజ్ సన్ ఉన్నాడో అతని పేరు కడియం పుల్లారావు. ఇతనికి చెడు అలవాట్లకి బానిస అయిపోయి ఉన్నాడు. ప్రీవియస్ గా ఈయన క్రికెట్ బెట్టింగ్, తర్వాత గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో చేస్తూ ఉంటాడు. దాని ద్వారా కొంత డబ్బులు కూడా ఒక 3 సంవత్సరాల కింద పోగొట్టుకున్నాడు. ఈ పోగొట్టుకోవడంతో తండ్రికి అతనికి గొడవలు స్టార్ట్ అయినాయి. తండ్రి అప్పుడు సుమారు ఒక 4 లక్షల డబ్బును కూడా ఎవరి దగ్గర అయితే అప్పులు తీసుకున్నాడో వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది. అయితే తండ్రి ఇతని మీద వెక్స్ అయిపోయి అక్కడ నుంచి తండ్రి తన కొడుకుని ఇక్కడే ఉండు, ఊర్లోనే ఉండు, ఈ వ్యవసాయం చూసుకొని ఉండు అని కొడుకుని ప్రెజర్ చేసి ఇక్కడే వ్యవసాయం చేయిస్తా ఉన్నాడు. అయితే తను కొడుకు ఎటువంటి సంపాదన లేకుండా ఆదరాబాదరగా తిరుగుతా, అట్లాగే లోకల్ గా మందుకు కూడా బానిసై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పూర్తిగా కోల్పోయాడు. అంటే రూపాయి కూడా కావాల్సి వచ్చినా కూడా తన తండ్రినే అడగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేసింది. అయితే తండ్రికి ఇతనికి కామన్ గా రోజు గొడవలు జరుగుతూ ఉండడము, ఇతనేమో డబ్బులు కావాలని అడగడము, తండ్రి ఏమో డబ్బులు ఇవ్వకపోవడము. ఇంకా తండ్రి కూడా కొడుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో, నేను ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని చూశాను, మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా. మనకున్న ఆల్రెడీ ఒక ఇది ఉంటుంది సామెత, లేకపోతే అన్యాయం చేయకూడదనే ఒక అన్యాయం చేసిన వ్యక్తి తప్పించుకోవచ్చు, కానీ అన్యాయం చేయని వ్యక్తిని కేసుల్లో ఇరికించకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాత్రింబవళ్ళు ఫీల్డ్లో ఇక్కడ ఎంక్వైరీ చేయడం, ఫీల్డ్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేయడం, ఫీల్డ్కి వెళ్ళడం, అంతా వెరిఫై చేయించుకొని
చాలా కష్టపడి టెక్నికల్గా అనాలిసిస్ చేసి చివరికి కేసుని క్రాక్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా సిపి సార్ రాజశేఖర్ బాబు సార్ ఐపీఎస్, అట్లాగే మా యొక్క డీసీపీ సార్ మహేశ్వరరాజు ఐపీఎస్ సార్, వీళ్ళిద్దరు కూడా మాకు ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండు ఏ విధంగా డైరెక్షన్లో వెళ్ళాలి అవన్నీ మాకు చెప్పడం జరిగింది. ఆ డైరెక్షన్లో వాళ్ళిద్దరి యొక్క డైరెక్షన్స్లోనే మేము ఈ కేసుని క్రాక్ చేయడం జరిగింది. ఇదంతటికీ కారణం మా తోటి కొలీగ్స్ అయిన సిఏ గారు, ఎస్ఐ గారు, అట్లాగే మిగతా సిబ్బంది, అట్లాగే మా పైన ఉన్న ఆఫీసర్స్ వల్ల ఈరోజు అనవసరంగా ఇరికించబడ్డ ముద్దాయిల్ని, ఎవరైతే సస్పెక్ట్స్ ని వాళ్ళ యొక్క రోల్ లేదని మేము తేల్చి అసలైన ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇటువంటివి దీని నుంచి మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎవరైనా అన్యాయం చేసినా, నేరం చేసినా ఎవరు తప్పించుకోలేరు. దానికి ఇతను బయటికి వెళ్ళిపోతే తనకి ఫైనాన్షియల్ గా ఎక్కడ సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని, ఒక పక్కనే ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఒక 2 రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి, ఈ రోజు అయితే బాగుంటుంది, అంటే 8వ తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్య గావించడం జరిగింది. సో ఆ పథకం ప్రకారమే ఏం చేశాడంటే, కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది. పోస్ట్ మార్టం కూడా చేయకూడదు అని వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేయాలి అని పట్టుబడడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మనకు ఒక ప్లాన్ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం ఆయన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. కానీ ఈ మైలవరం సర్కిల్కి ఉన్న ప్రత్యేకమైన పోలీస్ ఆఫీసర్స్, సిఐ మైలవరం దాడి చంద్రశేఖర్, అట్లాగే ఎస్ఐ మైలవరం సుధాకర్, అట్లాగే మనకి జీకొండూరు నుంచి సతీష్ అని, గంపలగూడెం సంబంధించిన శ్రీను అనే ఎస్ఐ, అలాగే మా స్టాఫ్ ఎస్పెషల్లీ వేలాద్రి, అట్లాగే సురేష్, ఇంకా మిగతా ఇద్దరు సంబంధించిన ఎవరైనా కానిస్టేబుల్ అందరూ కూడా దీంట్లో ఒక 3 బృందాలుగా ఏర్పడి ప్రత్యేకంగా ఎంక్వైరీ కోసం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.